రైట్ అన్న ఎప్పుడైతే ఉపాధి హామీ పథకంలో దేవరకద్ర మండలంలో చేపట్టినటువంటి పనుల గురించి మరి మండల స్థాయిలో అన్ని గ్రామాలలో కూడా తనిఖీ కార్యక్రమాలను నిర్వహించి మరి మండల కేంద్రంలో మండల స్థాయి మరి తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అడిషనల్ డిఆర్డిఓ గారు శ్రీ ముసాయిదా బేగం గారు, మరి అదేవిధంగా ఏపీడీ శ్రీపాదరావు గారు, మరియు అదేవిధంగా ఫైనాన్స్ మేనేజర్ గారు ప్రేమలత గారు, తర్వాత అబూర్స్ రంజిత్ గారు, తర్వాత ఎస్ఆర్పి గారు, ఎంపీడీఓ శ్రీనివాసులు గారు, ఎంపీఓ శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడికి చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులు, మరి ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత 10 రోజులుగా మండలంలో అన్ని గ్రామాలలో ఎస్ఆర్పి గారి యొక్క ఆధ్వర్యంలో డిఆర్పీలు మరి 2022-23 సంవత్సరంలో మరి ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఉపాధి హామీ పథకంలో చేపట్టినటువంటి అన్ని పనులను కూడా సామాజిక తనిఖీ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు ఓపెన్ ఫోరంలో, అంటే గతంలో ఓపెన్ ఫోరం ఉండేది, బయట అన్ని కూడా టెంట్ వేసి ప్రజల ముందే అక్కడ చేసినటువంటి తనిఖీ కార్యక్రమాల నివేదికలు చదవాల్సి ఉంటుండే. కానీ ఎంసీసీ రూల్స్ ఉండడం వల్ల మరి హౌస్లోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి అడిషనల్ డిఆర్డిఓ గారు మరి తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని మరి కొనసాగించవలసిందిగా కోరుతాం. ఈపీఓ గారికి వివిధ గ్రామాల్లో అందరూ కూడా సామాజిక తరఫున ధన్యవాదాలు. ఈ 11-12 సామాజిక తనిఖీలో భాగంగా తేదీ 28/2/2024 నుండి 11/3/2024 సంబంధించి మొత్తం 30 గ్రామ పంచాయతీలకు సంబంధించి వివిధ పేర్లలో గ్రామసభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంశాలు ఈ 30 అంశాల ఈరోజు ప్రయోజనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ దాంట్లో భాగంగా వచ్చేసి ఈ బస్సాయిపల్లికి సంబంధించి డిఆర్పీ చేసింది అనేది కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రామ పంచాయతీ సంబంధించి సంబంధిత ఎవరైనా ఉంటే పంచాయతీ కానీ బిల్డర్స్కి కానీ రైతులు ఎవరైనా కూడా తప్పకుండా వాళ్ళకి సంబంధించి ఏమైనా డిపాజిట్ చేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు ముందు బస్సాయిపల్లి గ్రామ పంచాయతీ స్టార్ట్ చేయడం జరిగింది. నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు ఇదే పనులకు సంబంధించి. నాలుగో
అంశం మేడం 8 వర్గాలకు సంబంధించి 6,054 మొక్కలు పెట్టారు. 4,454 బతికినాయి. 1,610 మొక్కలు చనిపోవడం జరిగింది. 5వ అంశం లేబర్ బడ్జెట్ డీటెయిల్స్. 6వ అంశం వర్క్ డీటెయిల్స్ మేడం. గ్రామంలో జరిగిన పనుల వివరాలు. 7వ అంశం మేడం. ఇక సముద్ర సమాఖ్య తనిఖీ నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఆడిట్ చేసేటప్పుడు డీజిల్ లేక ఫీడర్ ఛానల్లో కంపల్సరీ పనులు చేయడం జరిగింది. 28 మంది కూలీలు హాజరు కావడం జరిగింది మేడం. ఇన్ఫర్మేషన్ 8వ అంశము ఎంబుకలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ 9వ అంశము ఎంబుకలో 12-13 కాలాలు రాస్తున్నారు మేడం. ఇన్ఫర్మేషన్ డిమాండ్ తీసుకోవాలి మేడం. డిమాండ్ తీసుకోవడం నో డిమాండ్ ఒక 10 వారాలకు తీసుకోవడం జరిగింది. మిగతాది నో డిమాండ్ తీసుకోలేదు. నో డిమాండ్ పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. డిమాండ్ తీసుకోవాలి. జాబకాలు మేడం 202 జాబకాలు పనులు చేయడం జరిగింది. 156 జాబకాలు అప్డేషన్ చేశారు. 46 జాబకాలు అప్డేషన్ చేయలేదు. అప్డేషన్ ఇంకా ఆర్డేషన్ 2022 నుండి మాత్రం చేశారు మేడం. ఫీజెస్ వచ్చిన తర్వాత చేశారు. అంతకుముందు చేయలేదు. అంశము వేతన పే స్లిప్లో పంపిణీ చేయాలి. సివిల్ రిజిస్టర్స్ మేడం. ఏ రకాల రిజిస్టర్స్ అప్డేషన్ చేయాలి? జాబ్ రిజిస్టర్లో పార్ట్ పే అప్డేషన్ లేదు. గ్రామ సభ రిజిస్టర్ చూపించలేదు. డిమాండ్ రిజిస్టర్ చూపించలేదు. పనుల రిజిస్టర్ ప్రింట్ పెట్టి అప్డేషన్ చేసిండు. రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు. ఫిర్యాదులో ఆడిట్ తర్వాత అప్డేషన్ ఉంది మేడం. మన ఆడిట్ పీరియడ్ అప్డేషన్ లేదు. సామాన్లు ప్రింట్ పెట్టి అప్డేషన్ చేశారు. సెవెన్ రిజిస్టర్స్ గుడ్ గవర్నెన్స్ కింద కంపల్సరీ ఉండాలి. ప్రింట్ పెట్టాలి. పదిహేనవ అంశం మేడం. సైబర్ 109 ప్రకారం ప్రతి పనికి సంబంధించి 3 రకాల ఫోటో చూపించాలి. ఇక్కడ పని జరుగుతున్న ఫోటో చూపించడం ఏమన్నా సరే కొట్టు మీద ఉండకూడదు. కింద రాయాలి నీట్గా. అది అంటే కరెక్షన్ చేయకూడదు. నేటివ్ ఉంటాయి సార్. నీట్ అయినా చక్కగా మీ ద్వారానే వస్తుంది. దిద్దుబాటు అని మీరే రాసిన సరిపోతాంటే మన ఉద్యోగం పెట్టి బతికిస్తా అంటే పెట్టి బతికిమని రాస్తాం. లేదంటే మొత్తం ప్రతి ప్లాంట్
72% 700 మొక్కలకు 16 రూపాయల దగ్గర పేమెంట్ చేస్తారు. నేను చెప్పినావా మేడంకి నేను పెట్టిస్తా మళ్ళీ బతికిస్తా అంటే మేడం ఇన్సూరెన్స్ రాస్తా. లేదు మేము గుట్టకి తీసుకోపోలేము ట్యాంకర్ అంటే 700 నుంచి 16 రూపాయలు. నర్సరీ పనిలో భాగంగా భాగ్యమ్మ జాబ్ కార్డ్ నెంబర్ 213 11 రోజులు పనిచేసినట్టు ఆర్డర్ సంతకంలే కానీ సిఓ గారు 12 రోజులు పేమెంట్ చేసిండ్రు అనగా ఒక వారం పని అవుతుంది కానీ మస్తు ఫీల్డ్ పోతుంది. అంటే ఎట్లా ఉంటుంది నీకు చూసుకోవాలి కదా. మస్తర్ ఇష్యూ బాధ్యత ఎవరు తెలియలే కదా. మరి బయటికి పోయిన తర్వాత మస్తర్ చూసుకోవాల్సింది కదా. ఆ టైంలో ఈనాడు కట్ చేసిన పేరు అర్థమైందంటే గత వారంలో అటెండెన్స్ ఛార్జీలు అటెండెన్స్ మొత్తం లాస్ అయింది. ఈ వారం పనిచేయకుండా వాతావరణం అదే బేసిక్గా అంతకుముందు డేట్ ఒకసారి చెప్పు. ఆ మస్తరు ఆ ప్యాక్ పీడచారంలో గుడికి తీయడం జరుగుతుంది. 85 మంది కూలీలు హాజరు కావడం జరిగింది. 8వ అంశం మేడం ఎంపికలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 9వ అంశము 12-13 కాలాలు రాయడం జరుగుతుంది. ఎంపికలు ప్రింట్ పెట్టి ప్రింట్ ఉంటాయి రాసేది రాయాలి. ఒక వారం రోజుల్లో తీసుకొచ్చి ఎంపీడీఓ గారికి చూపించాలి. ఇంటి కలవడం కాదు, తెచ్చి ఎంపీడీఓ గారికి చూపించాలి. ఎంపీడీఓ గారు మీరు చూపించిన తర్వాత మాకు అప్డేట్ చేయండి. 14వ అంశం మేడం ఇక్కడ పనికి సంబంధించి 3 రకాల ఫోటోలు నిర్వహించాలి. కానీ పని జరుగుతున్న ఫోటోస్ మాత్రమే నిర్వహిస్తున్నారు. మిగతా 2 రకాల ఫోటోలు అనేది నిర్వహించడం లేదు. ఉంటే మీరు సంవత్సరానికి ఇదివరకు కట్టింది 5-6 ఇచ్చారు. ఆయనకి ఇద్దరని బట్టి ఒక పేర రాసింది. అది ఎప్పుడు అవుతుంది తెలుసా? ఆ పేర ఎప్పుడు అవుతుంది మీకు కనీసం ఒక సంవత్సరం పెట్టుకోండి. సపరేట్ చేసి మీరు అది చూపిస్తుందంటే పేర ఎక్కడ
18వ అంశం మేడం. ఇక్కడ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఆగస్టు 2028. కానీ 10 నుంచి 15 మంది కూలీల సంతకాలు ఉన్నాయి. మిగతా ఏ అధికారుల సంతకాలు లేవు. టీజీఎస్సీ వారి సంతకాలు కానీ టీఎస్సీ ఎవరు లేవు. వేరే వెయ్యి ముద్రలు వచ్చింది మేడం. అది ప్లాంటేషన్ పిట్టింగ్ ప్లాంటింగ్ 2000 మొక్కలు చేయడం జరిగింది. ప్రజెంట్ వెళ్ళి లెక్కిస్తే 42% ఉన్నాయి మేడం. 2022-23. నేను ఆ మిషన్ ఆపుతా రోజు ఏ వచ్చి పెట్టి జనమని బలమైన ఇప్పుడు నాటొచ్చా? అప్పుడు ఆటలు మళ్ళీ ఏమన్నా ఇబ్బంది మన పైన తీసేది ఒక 3 ఫీట్ లోపల తీసేది సులభం వేస్తే మన నాటే కష్టం. 40%. ఇప్పుడు మనము డబ్బులు పెట్టి పని చేపిస్తాం. ఎవడు వచ్చి ఎవడో దున్నుతుంటే మనం లెటర్ అడగాలి కదా. గవర్నమెంట్ పని ఉండొచ్చు కానీ లెటర్ ఉందా ఏమన్నా ఉందని అడగాలి. మేము ఆఫీస్ మనకి వర్కౌట్ ఆపరేషన్ చేస్తాం. మిగతా మనం చేయలేదు కాబట్టి మనం ప్లేసిబుల్ కానీ పేపర్ కాపిస్తే దాని సైన్ ఉన్నప్పుడు మేము చేస్తాం. అవి 2 ఇవ్వకుంటే మేము చేయాలంటే ఇబ్బంది అవుతారు. ఆ సోతల ఆడిట్ మాకు కొన్ని యాప్ పెట్టింది సార్. ఆ యాప్ పెట్టాక ఓపెన్ చేసి రాసేస్తాం. మిగతా అవి ఉంటే జరిగింది. వేస్టాండ్ డెవలప్మెంట్లో కంపల్సరీ చేయడం జరుగుతుంది. కూలీలు 9వ అంశం మేడం. 8 ఇన్ఫర్మేషన్ మేడం. సంబంధ సామర్థ్యాన్ని నిర్ణయించినాము. వేస్టాండ్ డెవలప్మెంట్లో కంపల్సరీ మేడం. డాక్టర్ అప్డేషన్ చేసుకున్నారు మేడం. ఇక్కడ పదకొండవ అంశం తీసుకోవాలి మేడం. డిమాండ్ ఇస్తే నో డిమాండ్ 20 వాళ్ళకి డిమాండ్ తీసుకోవాలి. బేసిక్ పంపించేయడం లేదు. ఇస్తే వీళ్ళు ఇస్తారు. వర్షాలు మీద 30 రూపాయలు సంబంధించిన వర్షాలు పెట్టింది. వర్షాలు మీ గార్డెన్ అని ఎప్పుడు చెప్పారు? మీ గార్డెన్ అని ఎప్పుడు చెప్పారు? 19 సంవత్సరం మేడం. రోజుగారు 10 నుంచి 15 కంప్లీట్ ఓటింగ్ పార్ట్ 1లో పార్ట్ లేదు. 2 మాత్రం కంప్లీట్ అయింది. గుడ్ గవర్నెన్స్ పారామీటర్స్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పారామీటర్స్. ఏం చేస్తున్నాం మేడం? ఇంకోటి మీ పేమెంట్ కాకుండా మీకు పడుతుంది మొత్తం అమౌంట్. ఈ మస్టర్లో 54 మ్యాండేట్ ఇంకా పేమెంట్ కాదు. అసలు మొత్తం పెనాల్టీ మీకు పడుతుంది.
తీసుకొచ్చిన కదా మేము వచ్చినప్పుడు లేదంట మస్తాను గవర్నెన్స్ పారామీటర్స్లో అది ఇంపార్టెంట్ అది 7 ప్రకారం వల్ల వచ్చిన ఆర్డర్ చేయడం వల్ల ఎన్ఎంఎస్ ప్రకారం పేమెంట్ చేయడం జరుగుతుంది. ఏపీఓ ఎంపీడీ అని टोटल फोटो दीजिए मैम आप కంప్లీట్ అయినా ప్రోసెస్ కంప్లీట్ అయింది అన్ని కంప్లీట్ అయినా కంప్లీట్ అయింది మంచి మెట్రో అన్ని చెక్ చేయించుకోవాలి బాధ్యత మాత్రం ఇక్కడ 5 ఉన్నాయి 6 ఏం చేస్తున్నారు అడ్రస్ రేపు సంబంధించి ఈసీ గారు సిగ్నేచర్ చేయలేమండి చేయలేదంట వేట్ వర్క్లకు సంబంధించి రిజిస్టర్ ఉందా అప్డేట్ చేయాలి అప్డేట్ చేసి నెక్స్ట్ వీక్లో మీ ఎంతో గారు చూసినావు కదా బాబు మళ్ళీ చెప్పవు సార్ చేసిండది ఇప్పుడు చేసిండే కదా మళ్ళీ అదే చెప్పు సార్కి మరి చూపించని చెప్పు 18 సార్ అప్డేట్ చేసింటారు చేశారా తీసుకోలేదమ్మా తీర్మానాలు ఉంటాయి కదా రిజిస్టర్లో మీ దగ్గర మళ్ళీ అదే జిరాక్స్ తీసిస్తే అయిపోయా ఎన్ఆర్ఈఎస్ మీరు వర్క్స్ రెజల్యూషన్ చేసి ఉంటారు కదా ఏమంటున్నారు మరి వీళ్ళకి చూపిస్తే అయిపోయాయి కదా రిజిస్టర్ మీ దగ్గర ఉండేది మీ దగ్గరే ఉంటాయి తీర్మానాలు తీర్మానాలు కూడా పెడతారు కదా ఫైల్ చెప్పండి 21 సార్ రెవెన్యూ ప్లాన్ ఇస్తుంది సార్ 89% ఉన్నాయి సార్ 22-23 సార్ ఇయరే కదా బాధ్యత ఇదే కదా ముందు తీసుకొని మొక్కలు పెట్టించుకోవాలి అదే
ఆడిట్లో జాబ్ పార్టీ ఏదైనా వచ్చింది ఇచ్చిన వాళ్ళు పిలుపుమంటారు. 7 రిజిస్టర్ మీరు దగ్గర 7 రిజిస్టర్స్ అసలు సతీష్ ఆడిట్లో ఇక్కడ జాబ్ పార్టీ చేయాలి కదండి ఫస్ట్ చేయించు మీకు జాబ్ కార్డ్స్ టెన్షన్ తీసి మీరు కంటిన్యూ చేయాలంటే పాతది రాయాల్సిందే కదా ఆమె చేయలేదు కాబట్టి నేను చేయాలంటే ఇంకా రాదు కదా చేయండి 16 చేసుకున్నాను మీకు అర్థమైందా మీ ఇష్యూ ఏమైంది మీరే సెక్రటరీ ఆ పర్సన్ మీరు ఎగ్జిట్ ఇచ్చారా సర్వైవల్ ఏపీ ఎవరు అటెండ్ ఇలా మాస్టరు పేమెంట్ కాలేదు అట్లా మాట్లాడకండి ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ 5 years నుండి చేస్తున్నావు ఏమని మాట్లాడితే ఎట్లా తల్లి ఇట్లా కాదు ఇన్పుట్ డాటా షీట్ లేదు ఎస్టిమేట్ ఎలా చేస్తాం అన్ని విలేజ్ ఏపీ ఏడలో సంస్థలు ఈ సంతకాలు లేవు అంటున్నారు ఎస్టిపుల్ కాదు ఏ ఆర్డర్స్లో ఏపీఓ సంతకాలు లేవు కంప్యూటర్ కార్డు రాన్నాడు కొద్దిగా ఎన్ని మ్యాండేట్స్ అయ్యా 21 మంది 112 రోజులు పనిచేసినప్పుడు 112 పని దినాలకు జాబ్ కార్డు ఎక్కడ జరిగింది ఊళ్ళో ఉన్నోళ్ళు అందరికీ మాస్టర్కు ఎన్ఎంఎస్ కరెక్ట్గా టాలీ అయిందా అదే నేను కంప్యూటర్ కార్డు రాన్నాడు 4 days జిల్లా ఆరునే వేసావు అటెండెన్స్ ఏమో 4 రోజులు 2 రోజులు కరెక్ట్గా కొట్టినా సార్ సక్సెస్ఫుల్ సబ్మిట్ వచ్చేసింది 6 days నేను అటెండెన్స్ చేసి ఇచ్చినప్పుడు మళ్ళీ కంప్యూటర్ కార్డు రాన్నాడు నా లోపల వచ్చింది అట్లా చూపిస్తుంది 4 రోజులు ఒక రోజు అటెండెన్స్ చేసి ఒక రోజు సర్వైవల్ రిజిస్టర్ అప్లికేషన్ లేదండి కరెక్ట్ కొట్టింటే ఎట్లా తేడా సర్వైవల్ రిజిస్టర్ కొట్టింటే వాళ్ళకి వస్తుంది కదా ఎడిట్ కాదు ఫైనల్ వాళ్ళు ఎడిట్ చేయడానికి రాదు తెలియదా మీకు నాకు అర్థమైంది ఈడ నీ ప్యాడర్లో 4 రోజులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లలిత అనే ఆమెకి నువ్వు ఈడ అటెండెన్స్ 6 రోజులు వేస్తాం 4 రోజులు అటెండెన్స్ పంపినావు సార్ నేను 6 days ఫోన్లకి కొట్టినప్పుడు నాకు ఎస్టీ ప్రకారం ఇది బస్సులో అటెండెన్స్ ఎంత ఉంటుంది ఒకసారి అది ప్యాడర్ మీకు 6 రోజులు వేసినావు అటెండెన్స్ 1 రోజు
ఉంటే 11 చేసినాం. ఇది ఖాళీ కావడంలా అది నమ్మను. వస్తాలో 12 రోజులు ఉంటాం కదా. ఫోటోలు అయితే 11 రోజులు మసాలా ఎవరు ఏం చెప్పమ్మా 26 అందరిలో సంతకాలు చేయలేదని చెప్పినారంటే ఇది పనికి పోయినారంట వాళ్ళు. మీ సార్ని చూస్తే చెప్పాలా వద్దంటూ పేమెంట్ పోయిందా వీళ్ళకు? కరెక్ట్గానే ఉంది. సిగ్నేచర్స్ పేమెంట్ ముందు పనికి వెళ్ళారు కదా. కానీ మేము నిరుపేద సమస్యలో పిల్లలు లెక్కించగా 673 ముఖాలు బ్రతుకున్నాయి, 272 ముఖాలు చనిపోవడం జరిగింది. 69% ఉన్నాయి. 28 రోజులు లాస్ట్ అయింది. 12 రోజులు డిమాండ్ వెయిటింగ్ వస్తున్నట్టు మళ్ళీ 16 రోజులు వాళ్ళు లాస్ట్ అయ్యింది. మెయింటెనెన్స్ అయిపోయింది. అయిపోయింది అది మన మార్చికి ఇంకా అయిపోవాలంటారు. 2020 మన మార్చికి అయిపోయింది. ఎన్ఎంఎంఎస్ యాప్ ప్రింటర్ ప్రింటింగ్ నెమ్మటి కదా. 10,000 ఉంది ఇది. యాప్ అది ప్రింట్ యాప్ తీసుకురా. వర్క్ ఐడి చూసి ప్రింటింగ్ తీసుకురా. మీకు అటెండెన్స్ ఒక్కరోజుకే వచ్చిండొచ్చు, బట్ ఆ డిఫరెన్స్ ఎవరు పే చేయాలి? పని 6 రోజులు చేస్తే ఒక్కరోజు పేమెంట్ చేస్తే 5 రోజులు ఎవరు పే చేయాలి? వాళ్ళు బేసిక్గా నీ దగ్గరికి వచ్చిన మాస్టర్లో నువ్వేం చేసినావు? రౌండప్ చేసేసి ఒకటేసి పేమెంట్ చేసేసినావు. ఏమంటే నాకు యాప్ అంతే వచ్చింది అంటున్నావు. మళ్ళీ 5 రోజులు పని చేసినారని ఆయన చెప్తున్నాడు. మళ్ళీ ఏది కరెక్ట్? మళ్ళీ ప్రింట్ యాప్ ఈ ఎన్ఎంఎంఎస్ ప్రింట్ ఉంటుంది కదా వాళ్ళు మంత్రి తీసుకురా. ఐడి నెంబర్ తీసుకోండి. ఏఐడి నెంబర్ తీసుకోండి. ఉపాధి హామీ పని జరిగిన సిఎస్సి కండక్ట్ చేయడం జరిగింది. మిషన్ నెంబర్ 10 సార్ డిమాండ్ మరియు నోటిమెంట్ తీసుకోవడం జరిగింది. మిషన్ నెంబర్ 11 సార్ 2 ఇయర్ రైతు సంతకం తీసుకోవడం జరిగింది.
అనేది లేదా అప్డేట్ చేయించాలి కదా. ఇవన్నీ అదేనా? ఇంత గ్యాప్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఐడెంటిఫై చేసి చెప్పాలి కదా. నెక్స్ట్ వీక్లో వాళ్ళు క్లియర్ చేయవచ్చు. ఎన్ని చేయలేదు చెప్పినాను అంటున్నాడు. మీరు ఎందుకు చేయలేదు? అదే ఎక్కువ తక్కువ లేదు. చాలా వర్క్ అయ్యింది. అన్ని వీళ్ళు స్టేట్మెంట్ స్టేట్మెంట్ అంటే పేమెంట్ అయినది. నా పని అయిపోయింది. అది రాసుకున్నా అది వర్క్లో లేదు. ఎవరు పే చేయాలి? నెక్స్ట్ వీకే డిమాండ్ పెట్టలేదు కదా మళ్ళీ. ఇప్పుడు ఎంత అయినాక ఇప్పుడు 100 రోజులు వాళ్ళకి పెట్టిస్తాం పని. అన్నీ పెళ్ళంట మళ్ళీ వర్క్ క్లోజ్ వాటిని తగ్గించమంటే ఇది కంప్యూటర్ ప్రింట్ ఉంది కదా, ఇది ఆల్రెడీ గతంలో ఆయన పని చేసేసి ఉంటాడు. ఇంకా దాంట్లో అటెండెన్స్ అయినాక రాదు. తర్వాత మాన్యువల్గా వేసింది అటెండెన్స్. అంటే 3 రోజులు ఆయనకు ఉండేది. 3 రోజుల్లో 2 రోజులు పే అయింది, 1 రోజు పే కాదు. కంప్యూటర్ ప్రింట్ కాదు, వాళ్ళు కూడా పొరపాటు వేసింది దాన్ని టోటల్. అంటే లెస్ అయింది. అంతేనా? అంతేనా? అంటే లెస్ అయింది. అంటే ఎంత? 1 కరెక్షన్ చేయండి. అంటే అది ఈ ప్రింటెడ్ది ఆల్రెడీ ఆయనకు అటెండెన్స్ ఉన్నట్టే, గతంలో పనిచేసినట్టే. కానీ టోటల్ వేయడంలో దాన్ని కలుపుకొని వేసినారు వాళ్ళు కూడా. యాక్చువల్గా 3 days పోవాలి ఆయనకు. 2 days అయ్యింది, 1 day లెస్ అయింది. మీకు రాదు. 22 మే జూన్లో జరిగినట్టు. బేసిక్గా కలిసారు మీరు? ఒక్క రోజు లేదు రాలేదండి. మండలంలో ప్లాటింగ్ అంతా లాస్ ఉంటుంది. 20-30% అంతా మొత్తం ప్లాంటేషన్ అంతా పోయింది మీది. తెలిసి కూడా ఫోటోలు మేము చేసినాం సార్, ఇట్లా పోయినాయి, మేమే చేయాలని చెప్పుకొని లేదు. ఆయన టీఏ రికార్డు చేసి పేమెంట్ చేసి ఆయన దగ్గర కూడా ఏం లేదు ఆధారం. అట్లా ఉంటే ఎట్లా మేమేం చేయాలి? సబ్ స్టేషన్ దగ్గర 2 గుంతలు
చెప్పండి సార్. సబ్జెక్షన్ తగ్గి సార్ మొత్తం టోటల్గా మనకు 88% ఉంది సార్ మొత్తం 88 పేమెంట్ అయింది కానీ మొక్కలు నాటింది 100 మొక్కలు మెయింటెనెన్స్ అన్ని గుంతలు తీపించి మొక్కలు ఈ గుంతలకి అంత మరి అంత డబ్బులు ఖర్చు పెట్టారు. రోడ్డు అయిందా వర్క్ అయిందా మళ్ళీ కానీ ఇప్పుడు 1.5 సంవత్సరం కింద మాట మనం మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు రోడ్డు పని కాలేదు. మళ్ళీ గుంటలు చదివినాం, పేమెంట్ చేసినాం, అయిపోయింది. మొక్కల మధ్యలో ఒక సీజన్ వచ్చిపోయింది. లేవు మొక్కలు నాటలేదు. మళ్ళీ అదే మాట్లాడతారు దునియా కానీ లేవని మరి పోయింది రోడ్డు అంతా మొత్తం. ఇంతకుముందు చదివింది 600-700 మొక్కలు నాటి మొత్తం లేచిపోయింది. ఏం చేయాలి? నాటితే నీకు నష్టం గుంతలేదు ఇచ్చిన వారి ఉన్నన్నాళ్ళన్నా ఉంటాయి కదా మొక్కలు. దాని లైఫ్ టైం అయిపోతుంటే తీసేసి పోతాయి. 1.5 క్రితం జరిగిన వర్క్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? గుంతలేదు గుంతలు 30,000 ఖర్చు పెట్టింది ఒకటి. ఇప్పుడు కాలేదు కదా ఆయన లేడని వెంకటేశ్వర చెప్పేసి లేకపోతే మీరు బాగా నిర్వహించి రిజిస్టర్ మెయింటైన్ చేయడం కానీ రిజిస్టర్ మెయింటైన్ చేయడం రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు చేస్తారు? సంబంధించి ఒకే ఎంపీ చేయాలి కానీ ఒక ఎంపీలో 2-3-4
టోటల్ కౌంటింగ్లో తప్పు చేశారు. టోటల్ కౌంట్ మాస్టర్స్ ఉన్నాయా? మాస్టర్లో ఆయన మాస్టర్స్ ఉన్నాయి కదా, ఆయనే రికార్డ్ చేసిందా? చనిపోయిన ఆయన రికార్డ్ చేసిందా? రిజైన్ చేసిన అది వచ్చింది కాబట్టి ఆడ ఏమొస్తే అది చేసేస్తామా మనం? రిటర్న్ చేయాల్సింది దాన్ని. అటెండెన్స్ లేదు బాబు, తీసుకోపోతా వచ్చింది దాన్ని ఎందుకు పెండింగ్ పెట్టాలని చేసేసి లెఫ్ట్ ఎవరు ఏమై మెదవంచి చూసుకుంటావా నువ్వు? అటెండెన్స్ చేసింటే అయిపోతుంది. నువ్వు పంపినావని ఆయన చేసేసింటాను. ఏం చేయాలి మరి? నీవే అడ్డం గీత కొట్టేసినావు, మళ్ళీ అటెండెన్స్ పంపినావు. 29 చెప్పు. 29 సార్. ఇక్కడ 22 మంది కూలీలకి 88 రోజులు సంతకాలు లేకుండానే పేమెంట్ ఏమై పథకాలు తీసుకోలేదు. అది పని ఒత్తిడి నుండి అప్పుడు పెరల్స్ వచ్చింది సార్, నాకు పెరల్స్ వచ్చింది. నాకు ఆ ఒత్తిడి నుండి లేదు, నేనైతే చేయలేదు. అది సంతకాలు చేయలేదు కదా. టీఏ పోయింది, టీఏ నుండి ఆపరేటర్ పోయింది. సంతకాలు అదే ఆపు పంపినావు కదా, సంతకాలు పంపించే సంతకాలు చేయించేది ఎక్కువ పని, ఎన్ఎంఎంఎస్ యాప్ కొట్టేది ఎక్కువ పని. ఎన్ని రోజులు సంతకాలు? ఒక్కసారి అది ఏంటంటే 5,000 పేమెంట్ ఎట్లా వర్క్ ఐడీలో వర్క్ ఐడీలు అంటే వర్క్ ఐడీనా? లెస్ పేమెంట్ పేమెంట్ వరకు పోయినారు పేమెంట్ అదైదు వేలు ఉందా పేమెంట్? నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు పేమెంట్ చేసేస్తే ఎట్లా? చూసుకోవాలి కదా నువ్వు. 200 కాదు కదా, 30 30 సార్. 1 డే ఎక్సెస్ పేమెంట్ అయింది.
ఏమన్నా 1600 ఎక్కువ చేసి నెక్స్ట్ చెప్పమ్మా. 32 తీసుకొని ఇంట్లో పెట్టుకొని వచ్చారా? పేమెంట్ సార్ మాస్టర్ 52 జాబ్ కార్డు పనిచేసింది మేడం. సార్ నేను మొత్తం తెచ్చుతుంటే అంటే రికార్డ్ చేసిన పట్ల మర్చిపోయిన ఇందులో కింద ఉన్నాయి. అందరం కలుగుతున్నాం పని జరగాలి. 2300 రూపాయలు రాసిన ఇష్యూ నెంబర్ 35 సార్. కాలువల పనులకు సంబంధించి టీఏ రీమెజర్మెంట్ చేసి పోస్ట్ మెజర్మెంట్ చేయాల్సిందిగా రీమెజర్మెంట్ చేయకుండా పోస్ట్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. 13 సార్. పని పత్రిక అనుమతిలో నిర్వహించడం జరిగింది. 14 సార్. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 15 సార్. సర్వర్ రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 16 సార్. రోజ్గార్ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. పంచాయత్ సెక్రటరీ జాబ్ కార్డ్ ఇచ్చినావా? ఇచ్చింది సార్ జాబ్ కార్డు. అంటే చెప్పు. మన అనంతమైన టమ్మే 5 రోజులు పనిచేసిందని నాకు పేమెంట్ రాలేదు సార్. 695 రూపాయలు పేమెంట్ రాదు. పేమెంట్ కాలేదమ్మా ఇది ఏ వర్క్ అమ్మా ఇది జూన్లో చేశాడు ఇది ఇంటి ప్లాంటింగ్ సార్. వివిధ ప్లాంటింగ్ క్లోజ్ అయిందా? ఏంటి సార్ అందులో ఇది ఎట్లా పేమెంట్ ఎవరు ఉన్నారు ఇక్కడ 5 రోజులు పనిచేస్తాను పేమెంట్ చేసి ఇష్యూ నెంబర్ 31 సార్. పేమెంట్స్ ఇవ్వడం లేదు. ఇవ్వలేదు పంచాయత్ సెక్రటరీ ఇవ్వలేదా? ఏపీ ఆఫీస్ నుంచే ఇవ్వలేదు అని చెప్పింది. 22 సార్. డిమాండ్ రిజిస్టర్ అప్డేషన్ లేదని గ్రామ సభలో చూపించడం జరిగింది. కంప్లైంట్ రిజిస్టర్ కూడా అప్డేషన్ చేసి చూపించడం జరిగింది.
నిర్వహించిందా? ఎప్పుడు చేయించారు ఆమె వచ్చేసినాక? చేశారా? అది కూడా రాత్రి అయిపోయాయి కదా. అవును, అమ్మాయికి చెప్తున్నా చేస్తామని తెలియజేసినారు, చేశారని రాయి. అన్నీ చేశారా? పేమెంట్ ముట్టిందా? లెస్ పేమెంట్ అయితే మరి ఎట్లా చేయాలి? నీవు ఎర్ర రాసావు కానీ మళ్ళీ పేమెంట్ ఎట్లా వాళ్ళకి వర్క్ అది తగ్గించారు. ఎట్లా చేస్తారు చెప్పండి. పట్టం మధ్యలో పెట్టుకున్నాం సార్, పొలం మధ్యలో ఫోర్ చెప్పు. సేమ్ ఇష్యూనా? ఇది వేరే రైతా? ఇది రెండు అదేనా? ఫోటో రెండింటికి అదేనా? చూపి. అమ్మాయికి చూపించారు సార్, రైతు కూడా వచ్చి వివరణ ఇచ్చింది సార్. సంతకం కూడా పెట్టించుకోవాలి సార్. మేడం సంతకం కూడా పెట్టించుకోవాలి. రైతు విడికి సంతకం కూడా పెట్టించుకోండి మేడం. మనం
పాయింట్స్ అన్ని రాయాలి. చనిపోయిన వచ్చింది రిజిస్టర్ పైన పేరు రాసి అమ్మాయి ఒకటే మసాలా రెండు పేరు సార్. ఒకటే మసాలా తీసుకురండి. నెంబర్
పాస్పోర్ట్ ఫోటో చేయించలేదు. మీరే కవర్ వస్తలేదు ఇల్లు అందరూ మీరు ఇప్పుడు ఇక్కడ ఎవరిది జీపీ ఉంటే వాళ్ళే నిలబడండి, అందరు కూర్చోండి కామ్గా. పనిపై నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 22 సార్, డబల్ జాబ్ కార్డ్ సార్. ఒకటే కుటుంబానికి 2 జాబ్ కార్డు ఇష్యూ చేశారు సార్. భార్యకు ఒకటి, భర్తకు ఒకటి. పిఎస్ ఇష్యూ నెంబర్ 23 సార్, మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ 2 వర్గేరీలకు సంబంధించి 1065 మొక్కలు నాటడం జరిగింది సార్. ఫీల్డ్లో 912 మొక్కలు ఉన్నాయి, 153 మొక్కలు చనిపోయినాయి సార్. 86% ఉన్నాయి సార్. ఫోటోలో తీసుకుంటారా? 18% అంటే ఎట్లా కన్సిడర్ చేయాలో చెప్పండి మీరే. ఏదో 5% తక్కువ ఉందంటే సరే అనుకో, అది అంటే సరే అనుకో. 20% 18% సర్వైవల్ ఉంటే ఎట్లా చెప్పండి. దాని మీద మనం ఎంత డబ్బులు పెట్టినామో బయట వస్తుంది. ఇలా అట్లీస్ట్ మీరు సరే అదే ఏమన్నా నా పోయి ఉంటుంది, కనీసం పెట్టేటప్పుడు ఫొటోస్ అన్నా ఉన్నాయా మీ దగ్గర? అవి కూడా లేవు. మళ్ళీ ఎట్లా రికార్డ్ బిల్డప్ చేసిండ్రు, ఎట్లా పేమెంట్ చేసిండ్రు, ఎవరికి పేమెంట్ చేసిండ్రు, మనీ అయ్యిందా లేదా ఎట్లా తెలుస్తుంది చెప్పండి మీరే. ఇష్యూ నెంబర్ 25 సార్, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ సార్. వాచర్ కార్డు మాత్రమే ఇవ్వడం జరిగింది. 450 మొక్కలకు 479 మొక్కలు ఉన్నాయి. ఫస్ట్ టైం హాజరు కలవు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ జరిగింది. వెళ్ళి వచ్చిందండి.
5 days. మాస్టర్ ఎవరు ఇచ్చారా? మాస్టర్ ఎవరు సబ్మిట్ చేశారు? సార్ 3 years సార్. చనిపోయి డిలీట్ చేస్తారు. ఇద్దరు హక్కుదారులు 14 రోజులు పనిచేసినట్టుగా హాస్పిటల్లో ఆధార్ కలగబడి టోటల్ కాలంలో 12 వేయడం వల్ల 2 రోజులకు తక్కువగా పేమెంట్ అయింది. నేషనల్ డెవలప్మెంట్ సార్. మాస్టర్ ఇద్దరు పేర్లు ఉన్నాయి, ఒక్కరికే పేమెంట్ అయింది. ఎన్ని మెంబర్స్ ఒక్కరికే వచ్చింది?
Question number 10, sir. EC గారు ఏజ్కి 25% సిగ్నేచర్ చేయడం జరిగింది. Question number 11, sir. Workate number 915450 పర్మనెంట్ డైరెక్ట్ పనిలో 5 మంది హక్కుదారులు 22 రోజులు పనిచేసినట్లుగా మస్టర్ నందు సంతకాలు కలవు కానీ టోటల్ కాలంలో 0 అని వేయడం వలన 5 రోజులకు పేమెంట్ కాలేదు. టోటల్ కాలంలో 0 అని వేయడం జరిగింది.
మందికి పేమెంట్ ఓకే అంటే డిమాండ్ పెట్టి పేమెంట్ చేయండి. మీరు వచ్చేసే డిమాండ్ చేసుకోవడం జరిగింది, నో డిమాండ్ చేసుకోలేదు. మిషన్ నెంబర్ 13 సార్, 107 జాబితాలలో అప్డేషన్ చేయాల్సి ఉండగా 24 జాబితాలలో అప్డేషన్ చేయడం జరిగింది. మిగిలిన 23 జాబితాలలో చేయలేదు సార్. మిషన్ నెంబర్ 14 సార్, బేసిక్స్ కంపెనీ చేయడం లేదు సార్. అన్ని ప్రింట్ తీసుకుని అతిచేట్టుగా 5 ఇస్తారు. చెప్పండి. మిషన్ నెంబర్ 16 సార్, 3 రకాల ఫోటోలకు సంబంధించి పనికి ముందు పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ చూపించడం జరిగింది సార్. పని తర్వాత ఫోటోస్ ఫోటో చూపించడం జరిగింది. మిషన్ నెంబర్ 17 సార్, వర్క్ ఫైల్ నిర్వహించలేదు సార్. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఎన్ని జీపీలు ఉన్నాయి? ఆడే కదా. వేరే మండలితో పోలిస్తే వేరే మండలిలో 10-12 జీపీలు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. మిషన్ నెంబర్ 18 సార్,
ఇష్యూ నెంబర్ 22 ఫర్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 2545 మొక్కలు నాటడం జరిగింది సార్. 2163 మొక్కలు ఉన్నాయి సార్. 322 మొక్కలు చనిపోయినాయి సార్. 85%. ఇష్యూ నెంబర్ 25 సార్. 2 వర్గానికి సంబంధించి 5 మంది హక్కుదారులు 22 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ నందు హాజరు సంతకాలు కలవు కానీ 1/10 సంతకాలు లేకుండా పేమెంట్. 22 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ నందు హాజరు కలవు కానీ సంతకాలు లేకుండా పేమెంట్. ఇంతకుముందు లాభమేనా మొక్కల మధ్యలో పేమెంట్ అయిపోయిందా? అటెండ్ అయ్యారా? సెక్రటరీ గారు నో ప్రాబ్లం. వాళ్ళు పనికి వచ్చినట్టుగా మీకు కాన్ఫిడెన్స్ ఉందా? అట్లా చెప్పు. సంతకాలు కంపల్సరీ తీసుకోవాలి కదా. ఇష్యూ నెంబర్ 26 సార్. డైరెక్ట్ ఫండ్ పనిలో ముగ్గురు హక్కుదారులు 13 రోజులు పనిచేసినట్టుగా మాస్టర్ నందు హాజరు సంతకం కలవు కానీ టోటల్ కాలంలో 16 అని వేయడం వలన 3 రోజులకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 సార్. ఖాతాదారుల పైన ఎంపీడీ ఒక సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. నమస్కారాలు. యాక్చువల్గా ఒక 10 days కష్టపడి డిఆర్పిఎస్ కానీ అదేవిధంగా ఎస్ఆర్పి కానీ అందరూ కూడా మన గత సంవత్సరంలో చేసిన పనులన్నీ వెరిఫై చేసి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయనేది మనకు ఈ రిపోర్ట్ ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది. బట్ దీంట్లో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయనేది మనకి ఈరోజు మనం కొత్తగా చూస్తున్నదైతే కాదు. అందరూ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి ఈజీఎస్ కాబట్టి గత 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. పంచాయత్ సెక్రటరీలు కొంతగా ఓపీఎస్ కానీ జేపీఎస్ కానీ మన వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కొద్దిగా దీని గురించి అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. వాళ్ళలో కూడా సీనియర్స్ ఉన్నారు. అయితే మనకు గ్యాప్స్ మేజర్గా ఎక్కడెక్కడ కనపడుతున్నాయో మీరు ఆల్రెడీ మీకైతే ఒక ఐడియా వచ్చి ఉంటుంది.
అంటే పేమెంట్ విషయంలో మనకు గత సంవత్సరము ఎన్ఐసి సిస్టమ్ వచ్చిన తర్వాత మనకు యాప్ అనేది కంపల్సరీ. సో ఈ పేమెంట్ విషయంలో కొంచెం అప్పుడప్పుడు మనకు ఎన్ఎంఎంఎస్ యాప్ అప్డేషన్లో కొంచెం గ్యాప్స్ వస్తుండొచ్చు, కానీ బట్ పేమెంట్ విషయంలో మనము పంచాయత్ సెక్రటరీస్ కానీ టీఏస్ కానీ కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ కొంత గ్యాప్స్ ఉన్నట్టు కనబడుతుంది. మనకి ఏ మాస్టర్ చూసినా ఎక్కడో చోట అటెండెన్స్ తీసుకోకపోవడము, లేదంటే మాస్టర్ సంతకాలు తీసుకోకపోవడము, ప్యాడ్ జనరేట్ చేయలేకపోవడము, మైనస్ చేయడం లేకపోతే ప్లస్ చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. ఇవే వేరియేషన్స్ అన్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్న ఐడెంటిఫికేషన్ అన్ని ఇదే ఎక్కువ గ్యాప్ కనబడుతుంది. దీంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ లెవెల్లో మనకు మస్టర్ మెయింటెనెన్స్ ప్రాపర్గా జరిగిందంటే టీఎస్ కానీ పంచాయత్ సెక్రటరీస్ కానీ వాళ్ళు అంత భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఇప్పుడు యాజ్ పర్ ఈ సిస్టంలో మనం ఉన్నాం. ఈ సిస్టమ్ మనం ఉద్యోగం వదులుకుంటే తప్ప ఈ సిస్టమ్ నుంచి మనం బయటకు పోదు. ఈ సిస్టంలో ఉన్న వాళ్ళు సిస్టంలో ఉన్న యాక్ట్కి లోబడే మనం పనిచేయాలి. నేనైనా మీరైనా ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా అంతా ఒకే సిస్టంలో పనిచేస్తుంది. కాబట్టి ఇది నా డ్యూటీ అది నీ డ్యూటీ అని అనుకునేది కాకోకుండా ఫీల్డ్ అసిస్టెంట్ లెవెల్లో మ్యాక్సిమం మిస్టేక్స్ జరగకుండా అక్కడ బోగస్ మార్క్స్ కానీ లేకుంటే అటెండెన్స్ వేయకపోవడం కానీ లేదంటే ఎన్ఎంఎంఎస్ యాప్ అప్డేట్ చేయలేకపోవడం కానీ ఇవన్నీ ఆ లెవెల్లోనే మీరు సంతకాలు చేసే ముందు చూసుకుంటే ఈవెన్ టీఎస్ కూడా ఒక రికార్డ్ చేస్తున్నామంటే మనకి ఎంత బిజీ వర్క్ ఉన్నా కానీ క్యాలిక్యులేషన్లో 1-2 సార్లు క్యాలిక్యులేషన్ చేసి పేమెంట్ క్రియేట్ చేస్తే అయిపోతుంది. ఆ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ వల్ల దానివల్ల ఏమవుతుందంటే దానికి ఎక్సెస్ కావడమో లేకుంటే మైనస్ కావడమో, మైనస్ కావడం వల్ల ఎక్కువ నష్టపోతాం. ఎక్సెస్ అయితే మనం సాధ్యమైనంత ఎక్సెస్ అయితే చెయ్యం, ఎందుకంటే మనకు ఎక్సెస్ చేసేది కొద్దిగా బాధ్యతగా చేస్తాం. మైనస్ చేయడం అనేది చాలా తప్పదు. ఇప్పుడు ఒక 1 or 2 విలేజెస్లో దాదాపు 40-50 రోజులు బేసికర్స్ పేమెంట్ నష్టపోయినారు. ఇప్పుడు మనం చేస్తున్నది కూడా ఆడిట్ లాస్ట్ 1.5 yearలో పనిచేసినటువంటి వర్క్స్ చేస్తున్నాం. సో ఆ 1.5 year క్రితము పని చేసి పేమెంట్ రాక ఆ బేసికర్ పాపం వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి సరిపోయింది. కానీ వాళ్ళు మనలాగానే కొంచెం ఎడ్యుకేటెడ్స్ అయ్యి వాళ్ళు కన్నా మనకెట్లాగా మనము ఫస్ట్ తారీఖు జీతం ఎక్స్పెక్ట్ చేస్తామో వాళ్ళు కూడా అదేవిధంగా చేసిన పనికి మాకు ఆ రోజు ఎందుకు కూలీ రాలేదని క్వశ్చన్ మార్క్ వేసుకొని మన దగ్గరకు వచ్చి ఒక డిమాండ్ రైజ్ చేశారనుకోండి, దానికి పెద్ద పనిష్మెంట్ ఉంది. మీకు తెలుసుకో లేదు, మన జీతంలో నుండి డిడక్ట్ చేసి కట్టమని చెప్పుంది. అది చాలా వరకు ఇంప్లిమెంట్ చేసామనుకోండి చాలా మంది చాలా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది. సో కాబట్టి ఎప్పుడైనా కానీ బేసికర్స్కు నష్టం కాకుండా వాళ్ళు చేసిన పనికి కరెక్ట్గా మనం ప్రాపర్గా మస్టర్ మెయింటైన్ చేయడము, ప్రాపర్గా అటెండెన్స్ వేయడము, ప్రాపర్గా ఎన్ఎంఎంఎస్ యాప్ అప్డేట్ చేయడము జాగ్రత్తగా చూసుకుంటే ఈ సమస్యలు ఏమీ రావు. కాబట్టి దయచేసి అందరూ టీఎస్ కానీ ఎఫ్ఎస్ కానీ అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ ఇంక్లూడింగ్ పంచాయత్ సెక్రటరీస్ కూడా జాగ్రత్తగా మీరు సూపర్వైజర్ అథారిటీస్ కాబట్టి మీరు ఫీల్డ్కి వస్తున్నారంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఏదో అది మన పని కాదులే జరుగుతుంది జరిగిన కాడికి జరగనేలే అని మీరు వదిలిపెట్టారనుకోండి, మళ్ళీ ఇక్కడ మీరు ఏదో ఒక సందర్భంలో దానికి లింక్డ్గా మీరు నిలబడాల్సింది వస్తుంది. అంటే మా పని కాదని మీరు ఎక్కడ కూడా ఏ పని కూడా వదిలిపెట్టడానికి లేదు. ఇప్పుడు 7 రిజిస్టర్స్ ఎందుకు అడుగుతున్నాం? 7 రిజిస్టర్ అనేది స్టాట్యూటరీ, అది కంపల్సరీగా గ్రామంలో జరిగే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో జీపీ సూపర్విజన్ చేయాలనేది ఒక యాక్ట్లో మనకు ఉన్నది. ఆ 7 రిజిస్టర్స్లో ఏమున్నాయి? మీ గ్రామంలో ఎంతమంది కూలీలు ఉన్నారు, వాళ్ళకి ఎంతమందికి పని కల్పిస్తున్నారు, ఎంతమందికి పేమెంట్ అయింది, ఎంతమందికి కాలేదు అనే డీటెయిల్స్ ఉంటాయి. అది కాకుండా ఇంకా కొన్ని రిజిస్టర్లు ఉన్నాయి. అసెట్ రిజిస్టర్ అంటారు. అసెట్స్ అంటే ఏంటివి? గ్రామ పంచాయతీకి సంబంధించిన అసెట్స్ అంటే ఏంటివి? గ్రామంలో ఏ స్కీమ్ ద్వారా డెవలప్ అయినటువంటి అసెట్ కూడా గ్రామ పంచాయతీ. కానీ మీరు అసెట్ అది ఇండివిజువల్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు. ఇండివిజువల్ కూడా మనం చాలా పనులు చేస్తుంటాం. సోపిట్స్ చేస్తాం, ఐహెచ్ఎస్ఎల్ చేస్తాం, ప్లాంటేషన్ చేస్తాం, ఇంకా చెక్ డ్యాములు కట్టిస్తాం, రైతు పొలాల్లో మనము
చేస్తాం. అదేవిధంగా ల్యాండ్ డెవలప్మెంట్ ఇవన్నీ అసెట్సే. మనం ఎంత పని చేసామనేది అది ఆ అసెట్ అంతా నాది కాదు అని అనుకోవడానికి లేదు పంచాయత్ సెక్రటరీ. ప్రతి అసెట్ కూడా నీ పీరియడ్లో నువ్వు పనిచేసిన పీరియడ్లో ఎంతమందికి నువ్వు ఉపాధి కల్పించావు, ఎంతమందికి అసెట్స్ క్రియేట్ చేసావు, ఆ గ్రామానికి ఎంత డెవలప్మెంట్ చేశావు. ఇప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ లేక చాలా గ్రామాల్లో ఇప్పుడు రేపు మాపు మనము ట్యాంకర్లు పెట్టుకొని సప్లై చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇది గ్రౌండ్ వాటర్ లెవెల్ లేకపోవడం వల్ల. డ్రింకింగ్ వాటర్ లోపల గ్రౌండ్ వాటర్ లేకపోతే పరిస్థితి తాగడానికి కూడా నీళ్లు దొరకవు. అట్లాంటప్పుడు ఈ స్కీమ్ ద్వారా కొన్ని సోర్సెస్ ఉన్నాయి. మనం అక్కడ చెక్ డ్యామ్స్ కానీ లేకుంటే డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ కానీ చేసుకోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు ఆగి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి రైతులకు ఉపయోగపడే వాటర్ కొన్ని ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఉపయోగపడే వాటర్ ఎవరిది మనం పంచాయత్ సెక్రటరీ ఈ వర్క్ నాదని అనుకోవడానికి లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ లైన్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఈజీఎస్ స్టాఫ్ కానీ ఇంకా ఐసిడిఎస్ కానీ ఇంకో డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి చేసే బాధ్యత పంచాయత్ సెక్రటరీ పైన ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి ఫీల్డ్లో పనిచేయాలి. ఇప్పుడు ప్లాంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ టాస్క్. గత 10 ఏళ్ళ నుంచి మనం చేస్తున్న టాస్క్ అది. ఎక్కువ గ్యాప్స్ మనకు ప్లాంటేషన్స్లో కనపడుతున్నాయి. 85% సర్వైవల్ అనేది కంపల్సరిగా మన పిఆర్ యాక్ట్లో మనం 2018 యాక్ట్లో చాలా స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాన్ని ఎక్కడ ఫాలో అవుతున్నారు కానీ కొంతమంది దాన్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం ఈ ఈజీఎస్ ద్వారా కల్పిస్తున్నాం. ఒక 100 మొక్కలు నాటినామంటే దానికి కావాల్సిన వాటరింగ్ చేయడానికి ఈ ఈజీఎస్లో ప్రొవిజన్ ఇస్తున్నాం. ట్రాక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాక్టర్స్ అప్పులు చేసుకున్నారు, గ్రామ పంచాయతీల నుండి లోన్ పెట్టే కదా మనం కొనింది. ఆ లోన్ తీరాలంటే మనం ఏం చేయాలి? గ్రామానికి ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ మనం జనరేట్ చేయాలి. హౌస్ ట్యాక్స్ ఎంతగా కలెక్ట్ చేస్తారు? మహా అంటే ఇంట్లకు ఇంటికి 200, 300 సంవత్సరానికి మ్యాక్సిమం 500, 1000 రూపాయల కన్నా ఎక్కువ చేయాలి. అంటే అట్లాంటప్పుడు ఆ వచ్చే డబ్బుతోనే మనము ఎంపీడబ్ల్యూఎస్ వర్కర్స్కు వేజ్ పే చేయాలి. అదేవిధంగా ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. ఇవన్నీ చేయాలంటే సాధ్యం కాదు. ఇట్లా అదనంగా వచ్చే సోర్సెస్ ఏమైనా ఉంటే దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మొక్కలు మనం ఊళ్ళో పెట్టామంటే ఆ 1000 మొక్కలు కావాల్సిన మెయింటెనెన్స్ మనం 3 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ అమౌంట్ వస్తుంది. ట్రాక్టర్తో మనం వీక్లీ మీరు 1000 మొక్కలకు నీళ్ళు పోయాలంటే 3 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. యాక్చువల్గా మీరు పర్ఫెక్ట్గా పోయాలంటే 2 రోజుల్లోనే వారానికి 2 డేస్ మనం వాటరింగ్ చేస్తే మనకు వాటరింగ్ పేమెంట్ గ్రామ పంచాయతీకే వస్తుంది. సో ఇలాంటి సోర్సెస్ మనం చూసుకొని గ్రామ పంచాయతీకి రీసోర్సెస్ ఏమైనా ఉంటే డెవలప్ చేసుకుంటూ ఇతర లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేసుకుంటూ పోతే డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. దయచేసి దాన్ని అంటే ఈ స్కీమ్లో అన్లిమిటెడ్ మీరు ఏ వర్క్స్ అయినా ఎలాంటి వర్క్స్ అయినా టేకప్ చేయొచ్చు. మనకు గ్రామానికి కానీ ఇండివిజువల్ వర్క్స్ కానీ అదేవిధంగా కమ్యూనిటీ వర్క్స్ కానీ అన్లిమిటెడ్గా దాదాపు 300 రకాల పనులు ఉన్నాయి. ఆ పనులు ఏ పనులైనా చేసుకోవచ్చు. మీకు కన్వీనియంట్ ఇది చేయాలి అది చేయాలని ఎక్కడ మీకు రెస్ట్రిక్షన్ కూడా లేదు పెద్దగా. కాకపోతే గవర్నమెంట్ కొన్ని ఈ సీజన్లో ఇవే చేయాలి, ఈ సీజన్లో ఇవే చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు అవి ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనకు కొన్ని వేరియేషన్స్ వచ్చాయి బాగానే ఇక్కడ కూడా. సో అవి మళ్ళీ ఫర్దర్ రిపీట్ కాకుండా చూసుకుంటారని నేను అందరూ పంచాయత్ సెక్రటరీస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ టీఎస్ కానీ ఇంకా కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఇప్పుడు సీజన్ ఇది, ఇప్పుడు సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకు ఫిబ్రవరి 15 నుంచే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ డెఫినెట్గా మనం వేజ్ అనేది రైట్ చేయాల్సిందే. మీరైతే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు ఓన్లీ 49 మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మినిమం 75 పర్ జీబీ ఖచ్చితంగా లేబర్ తర్వాత ఉండాలి అని చెప్తున్నారు. కానీ ఈరోజు మీ దగ్గర సరే నిన్న మీకు సోషల్ ఆడిట్ ఉంది కాబట్టి కొద్దిగా మీరు ఆ పని కొంచెం టుడలో పోయి ఉండొచ్చు. బట్ రేపటి నుండి మాత్రం ఖచ్చితంగా దీనిపైన అందరూ ఫీల్డ్ అసిస్టెంట్లు, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్, అదేవిధంగా టీఎస్ కానీ ఎఫ్ఎస్ కానీ మేట్స్ కానీ ఇంక్లూడింగ్
ఇమీడియట్గా ఈ రోజు రేపు డిమాండ్ రైట్ చేయండి. రేపటి నుండి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో 75 యావరేజ్న రావాలి. ఎవరైతే పని చేయలేకపోతే వాళ్ళ మీద అయితే తప్పనిసరిగా యాక్షన్ అనేది ఉంటుంది. దయచేసి మీరు రేపటి నుంచి ఇది, ఎందుకంటే ఈ మండలి మంచి పొటెన్షియల్ మండలి. ఇక్కడ మీరు లేబర్ ఎంత దాదాపు 4,000 వేల వరకు మీరు విక్రయం చేయడానికి స్కోప్ ఉన్న మండలి ఇది, పెద్ద మండలి ఇది. కాబట్టి దీంట్లో మీరు రేపటి నుండి లేబర్ టర్నౌట్ ఇంక్రీజ్ చేయడానికి మీ వంత ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, ఎఫ్ఎస్ కానీ, టీఎస్ కానీ, అదేవిధంగా మిగతా ఎన్ఆర్ఈఎస్ స్టాఫ్ కూడా కొంత ఈ మధ్య అడ్మిన్ కాస్ట్ తక్కువైపోయి మనం జీతాలు అందుకునే పరిస్థితుల్లో కూడా లేవు, మీకు తెలుసు ఆ విషయం. సో అవన్నీ రావాలి అంటే మనం కష్టపడి లేబర్ అనేది ఇప్పుడు ఇంక్రీజ్ చేయాల్సిందే. ఇంక్రీజ్ చేస్తే మనకు 2 నెలల జీతం ఒకసారి పెట్టుకుంటాం. కాబట్టి రేపటి నుండి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారని, చేయకపోతే కూడా ఎట్లా చేయించాలో మాకు తెలుసు. కాబట్టి అట్లా స్కోప్ ఇవ్వకుండా మీరు ఖచ్చితంగా తప్పకుండా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి మన ఎస్ఆర్పి గారికి, డిఆర్పిస్కి కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు 10 రోజులు కష్టపడి ఫీల్డ్ లెవెల్లో కొన్ని మిస్టేక్స్ ఐడెంటిఫై చేశారు, కానీ సజెషన్స్ కూడా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఫర్దర్ వాళ్ళు ఏవైతే ఫైండ్ అవుట్ చేశారో వాళ్ళు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటారని నేను ఆశిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంపీడీఓ గారు ఫైనల్గా చెప్తారని కోరుతున్నాను. జాతీయ ఉపాధి హామీ పథకం 12వ తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పీడీడీఆర్డీఏ గౌరవనీయులు శ్రీ నరసింహ గారు, అదేవిధంగా అడిషనల్ డిఆర్డీఓ శ్రీమతి ముసాయిదా వేదం గారు, అదేవిధంగా ఏపీడీ గారు, అంబుస్మేన్ గారు, ఎఫ్ఎం హేమలత గారు, తర్వాత ఎస్ఆర్పి గారు, ఏపీఎం మేడం గారు, ఎంపీడీఓ శ్రీనివాసులు గారు, తర్వాత ఎంపీఓ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడికి చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, టీఏలు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు 12వ ప్రజా తనిఖీ కార్యక్రమాన్ని మరి గౌరవనీయులు పీడీ గారి యొక్క ఆధ్వర్యంలో మరి సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది. మరి తనిఖీలో కూడా కొన్ని డిఫెక్ట్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ కావడం జరిగింది. మరి భవిష్యత్తులో మీరందరూ కూడా వాటిని అన్నింటినీ కూడా పునరావృతం కాకుండా రెక్టిఫై చేసుకొని మరి భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి అదేవిధంగా రేపటి నుంచి కూడా మరి పీడీ గారి యొక్క ఆదేశాల మేరకు మనం అందరం కూడా ఫీల్డ్లో కష్టపడి పనిచేసి లేబర్ అంతా కూడా మొబిలైజేషన్ చేసి ప్రతి జీపీలో కూడా 75 కంటే ఎక్కువ కూడా మరి లేబర్ వచ్చే విధంగా మనం అందరం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి పీడీఆర్ సన్మానం తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేసినందుకు అందరికీ కూడా మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని మంచిగా రేపు ప్రెస్లో కూడా మంచి కవరేజ్ చేస్తారని చెప్పి వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.